వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఒక విగ్రహంలా ఎందుకు ఎలా మారాడో మీకు తెలుసా? వెంకటేశ్వర స్వామికి పద్మావతి దేవికి వివాహం జరుగుతుంది. అలా వివాహం జరిగిన 6 నెలలు కొండ క్రింద ఉన్న అగత్య ముని ఆశ్రమంలో ఉంటారు. ఆ తరువాత శ్రీనివాసుడు ఆకాశరాజు తమ్ముడైన తొండమాన్ చక్రవర్తిని పిలిచి, మీరు కొండపైన ఒక ఆనంద నిలయాన్ని నిర్మించండి, ఇక నేను నా భార్య కొండపైన నివసిస్తాము అని కోరతాడు. వెంటనే తొండమాన్ చక్రవర్తి అల్లుడు చెప్పిన దానికి అంగీకరించి ఎంతో ఘనంగా తిరుమల కొండ మీద ఆనంద నిలయాన్ని నిర్మిస్తాడు. ఈ ఆనంద నిలయం ఎక్కడ నిర్మించాడు అంటే, ద్వాపర యుగంలో ఎక్కడైతే వరాహస్వామి విగ్రహంలా మారి ఆయన భార్యలు ఎక్కడైతే 2 బావులలాగా మారి ఉంటారో అక్కడే ఈ ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడు. అలా సతీ సమేతుడై శ్రీనివాసుడు, లక్ష్మీదేవి మరియు పద్మావతి దేవి ఆనంద నిలయానికి వెళతారు. తొండమాన్ చక్రవర్తికి గర్వం పెరిగిపోతుంది. ఆ అహంకారంతోనే ఎన్నెన్నో తప్పులు రాజ్యంలో చేస్తూ ఉంటాడు. ఎన్ని తప్పులు చేస్తున్నా పద్మావతి దేవి ముఖం చూసి అతనిని క్షమిస్తూ ఉంటాడు. అని ఒకసారి